నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళేంట్రా? వెల్కమ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం లోడ్ వేసుకొని. ఇది డిఫరెంట్ రోడ్ అనమాట. ఆ రోడ్లలో తీసి ఏం తీస్తామని చెప్పేసి డిఫరెంట్ రోడ్లో వెళ్తున్నాం. ఇది వచ్చేసి నేను వచ్చేసి ఇప్పుడు భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, మైబాదు, జనగాం వచ్చేసరికి తెల్లారింది. ఇప్పుడే మొదలుపెట్టా వీడియో. నైట్ బయలుదేరా అనమాట, 3 గంటలకు బయలుదేరా. జనగాం రోడ్లోకి వచ్చేసా, తిరుమలగిరి దాటా. ఈ రోడ్డు డిఫరెంట్ రోడ్డు అనమాట, ఎప్పుడు చూపించలేదు ఈ రోడ్లో మీకు వీడియో. ఈ రోడ్లో వెళ్ళి జనగాం వెళ్ళాక, జనగాం కన్నా కొంచెం ముందు ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్ లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళేసి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి మనం 6వ నెంబర్లో దిగాలి. జీడిపల్లి వెళ్ళాలన్నమాట. నైటే బయలుదేరిపోయా. ఇక ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోడ్డు చాలా బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా, అసలు కొత్త రోడ్డు అనమాట. సూపర్ ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసేసి లోడ్ ఎత్తుకోవాలి. మనం హైవేలోకి వచ్చేసినాం. అవుటర్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసినాం. హైదరాబాద్ రోడ్కి తిరిగేసినాం ఆల్రెడీ. మనకి హైదరాబాదు దగ్గరలోనే ఉంది. ఇంకా ఈ రోడ్లోనే యాదాద్రి టెంపుల్ ఉంటుంది. అది చూపెడదాం అనుకున్నా, మీకు కుదరలేదు. నాకు ఏదో కొంచెం షూట్ చేశా దారిలో. కానీ చాలా బాగుంటుంది అనమాట. దూరం నుంచి చూస్తేనే మతిపోయింది అసలు. టెంపుల్ మామూలుగా లేదు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మినీ తిరుపతి. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాగుంటుందో అలాగే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణలో. హైవే కూడా మస్తు నీట్గా ఉంది, అసలు చాలా బాగుంది. హైవే మొత్తం అసలు బాగుంది. మెయింటెనెన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. నీట్గా, క్లీన్గా, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ కొండ దగ్గరకు వచ్చాం. ఈ కొండ ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది భువనగిరి దగ్గరలో ఉంది. మరి ఇది ఏం కొండ? కొండ మీద ఒక పురాతన కాల ఏదో ఉంది కోట. ఇది ఏం కోట అనేది తెలియదు నాకు కూడా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? కొంచెం జూమ్ చేస్తా, సరిగ్గా కనిపించట్లేదు. చివరి నుండి చూడండి. అది భువనగిరి కోట అని నేను అనుకుంటున్నా, మరి నాకు తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి అసలు గ్రీనరీ ఎలా ఉందో, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కదా. అసలు ఫారెన్లో లాగానే ఉంది. మన ఇండియా రోడ్లు కూడా ఫారెన్ రోడ్లు అయిపోయాయి. అదనమాట. మన వీడియోస్ చూస్తున్నారు కానీ చూడట్లేదు, అసలు ఎవరు చూడట్లేదు. మొత్తం తగ్గిపోయారు, వ్యూస్ తగ్గిపోయినాయి. అసలు 1K వచ్చే 1K కూడా రావట్లేదు ఇప్పుడు. ఎందుకన్నా మరి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఈ కపుల్ని చూడండి. న్యూ కపుల్ అనమాట. వెల్కమ్ టు ద న్యూ కపుల్. ఏది రాలేదేంది? వస్తారు. దగ్గరకు వచ్చేసాం అవుటర్కి. చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కొత్త మొక్కలు పెట్టారు. చూస్తూ ఉంటే నైట్ పూట లారీలు వేసుకొని ఇంటికి తీసుకుపోబుద్ది అవుతుంది. కానీ ఏం చేద్దాం, అట్లా అనిపిస్తుంది. తీసుకొని లారీలు వేసుకొని ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకుందామని. చూడండి అసలు గార్డెన్ ఎంత ఖర్చు పెట్టి ఉంటారో కదా. ఎంత ఖర్చు పెడితే ఇలా ఉంటాయి అసలు. ఏదైనా మనీతో పని ఫ్రెండ్స్, ఏమంటారు? భువనగిరి దగ్గరికి వచ్చేసినాం మనం. ఇప్పుడు మీకు ఒకటి చూపెడతా. అది కోట చూశారు కదా ఇందాకే. ఇప్పుడు మీకు ఒకటి చూపెడతా ముందు. ఇప్పుడు వచ్చేసి యాదాద్రి టెంపుల్ చూపెడదామని అనుకున్నా. అది ఒక కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి తీసి చూడండి. చాలా బాగుంది కదా. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా యాదాద్రి టెంపుల్? ఉంటే కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళాలి ఒకసారి. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నా. ఫ్యామిలీతో వెళ్ళాలి, బాగుంటుంది మంచిగా. ఇంకేడ కనిపించట్లేదు.
మనం సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చేసినట్టే, ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే. ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు. మర్చిపోయారేమో. వాడా ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడం జరిగింది. చాలా అంటే చాలా రోజులైంది, 1 మంత్ అవుతుంది ఔటర్ రింగ్ రోడ్ ఎక్కక. ఈరోజే ఎక్కా అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకేనా? ఇది ఔటర్ రింగ్ రోడ్ అందరికీ తెలుసు కదా, ఇంకేముంటుంది లేదు దీంట్లో చెప్పడానికి. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అంటిల్